మ్యామ్ మనకు ఆ తేడా సింగ్ చెప్పిన డీటెయిల్స్ అన్ని అబద్ధం. వాట్? ఎస్ మేడం, అసలు అటు తిహార్ జైలుకే వెళ్ళలేదు. కొద్ది రోజుల క్రితమే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్లో దిగిన సెక్యూరిటీ చెక్ ఫుటేజ్ చూడండి. ఆడెక్కడో అబ్రాడ్ నుంచి దిగాడు. హలో, సారిక గురించి ఎంక్వైరీ చేశాం. సారీ, షీ హాస్ బీన్ కిల్డ్. ఆమెను ఎవరో చంపేశారు. ఐఎమ్ సెండింగ్ యూ ద కిల్లర్ ఫోటో. ప్లీజ్ చెక్ యువర్ ఈమెయిల్. సార్, తేడా సింగ్ ఫోటో దొరికింది సార్. వాడెవడో తెలిస్తే మీకు గుండె ఆగిపోద్ది. కొంప తీసి వాడేనా? వాడే సార్, వాడే. చూస్తారా ఫోటోని? వద్దు వద్దు, నాకు అర్థమైపోయింది. వద్దు, వాడికి ఊపిరి తీసుకునే అంత టైం ఇవ్వద్దు. ఎంత మంది దొరికితే అంత మందిని తీసుకెళ్ళి ఆడిని నరికేయండి, నరికేయండి అంతే. ఏం చేయాలి? ఎదురింట్లో అమ్మాయి ఉంది. దాన్ని ఎత్తుకొచ్చేయండి. ఆడికి ఫోన్ చేయండి, ఆడే వస్తాడు. డోంట్ వరీ, నేను చూసుకుంటాలే బాయ్. ఏంట్రా చూసుకునేది? ఏంట్రా చూసుకునేది? ఆడెవడో నీకు తెలీదు. నాకు తెలుసు. ఆడిని కలిసిన తర్వాత నువ్వు బతికుంటే ఒక్క ఫోన్ చెయ్యి. చార్మినార్ తీసేసి నీ స్టాచ్యూ పెట్టిస్తా. మేకను చూపిస్తే సింహం వస్తుంది అన్న మీ ఐడియా నాకు నచ్చింది. కానీ ఇలాంటి ఆపరేషన్ మేకలన్నీ కలిసి ట్రై చేయకూడదు. మర్యాదగా అమ్మాయిని వదిలేయండి, లేదా చివరిసారిగా ఒకరి మొహాలు ఒకరు చూసేసుకోండి. డైలాగ్ వచ్చే, కానీ మేము భయపడం. హ! మీరు భయపడితే నాకేం వస్తుంది బే? మీరంతా మీద పడితేనే కిక్ వస్తుంది. తుఫానికి ముందు 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేస్తున్నా. భయపెట్టడానికి కాదురా, జాగ్రత్త పడటానికి. మనసులో 3 అంకెలు లెక్కెట్టుకోండి. నమ్ముకున్న దేవుణ్ణి మొక్కుకోండి. ఈ క్షణం దాటితే గ్యాప్ ఉండదు, గ్యారంటీ ఉండదు. Your life is your decision. Happy journey.
మధ్యలో పారిపోవడాలు లేవు. ఓపెన్ హ్యాండ్స్, ఓపెన్ ఆఫర్. ఏ గన్ను దించట్లేదే. మా అక్కనేం చేసావు? చంపేశావా? The way you are killing people shows how big criminal you are. మా అక్కని చంపింది నువ్వేనా? ఎందుకు చంపావు? చెప్పు. నా గుండెల్లో కాల్చే హక్కు ఇద్దరికే ఇస్తా. ఫ్యాన్స్ అండ్ ఫ్యామిలీ, అవుటర్స్ నాట్ అలౌడ్.